పరిశుద్ధాత్మ దేవునిగా, ఆదరణకర్తగా ఈ కృపాకాలంలో మనతో ఉన్నటువంటి యేసుక్రీస్తు నామము మహిమానందునుగాక. దేవుని బిడ్డలైన ప్రేక్షకులందరూ దేవుని యొక్క సువార్తమానమును బట్టి ఉద్యోగపడటానికి ఆసక్తి కలిగి వీక్షించుతున్న విశ్వాసులందరికీ వందనాలు. ప్రియమైన బిడ్డలారా, సువార్త సందేశాలు యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షముగా పరిశుద్ధాత్మ సన్నిధి మరియు పరిశుద్ధ అగ్నిరథము అను మందిరాలలో కుంచనపల్లి మదర్ తెరీసా కాలనీ, విజయవాడ కృష్ణలంక, వాంబే నగర్లో సంఘముల ద్వారా ఇవి మీకు సిద్ధపరచబడుతున్నవి. దేవ సేవకునిగా నేను వీటిని మీకు దేవుని యొక్క ప్రేరణ బట్టి అందిస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనములను మనము ధ్యానం చేసుకొని మన యొక్క ఆత్మీయ స్థితి రెండంతలుగా వృద్ధిలోకి రావటానికి, మనం ఆత్మీయ గమ్యము చేరటానికి చేయవలసినటువంటి ఆత్మీయ ప్రయాణంలోని సిద్ధపాటును గురించి మనము ధ్యానం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయములో 9వ వచనము. ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీవు నీ కొరకు నేనేమి చేయగోరుచున్నావో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చున్నట్లు దయచేయమనెను. గురువు శిష్యులు, బోధకుడు బోధకుని యొక్క అనుచరుడు, దేవుని యొక్క పెద్ద ప్రవక్త, అనుచరుడు అంటే చిన్న ప్రవక్త, సహవాసములో ఉన్నటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు ఒక గొప్ప ప్రయాణాన్ని చేస్తూ వచ్చారు. ఈ ప్రయాణపు ముగింపులో ఆత్మీయ గురువు, ఆత్మీయ తండ్రి తన ఆత్మీయ శిష్యుడు లేదా కుమారునికి ఇస్తున్నటువంటి వాగ్దానం, ఇంత ప్రయాణము నాతో చేసావు కదా, ఇంతకాలము నాతో సహవాసములో ఉన్నావు కదా, గతించిన కాలమంతయు నా పరిచర్యలో ఉన్నావు కదా, అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఎదుగుదలలో ఉన్నావు కదా, దేవుని యొక్క క్రమములో ఉన్నావు కదా, నీకు ఏమి వరము కావాలి అని అడుగుతున్నాడు. ఈ గురు శిష్యులు ఎవరు అంటే ఏలియా మరియు ఎలీషా. ఏలియా తన శిష్యుడైనటువంటి ఎలీషాను అడుగుతున్నాడు, నేను నీ యొద్ద నుండి దేవుని దగ్గరకు వెళ్ళేలోపు నేను నీ కొరకు ఏమి చేయగోరుచున్నావో తెలుపు అంటే, శిష్యుడు తన యొక్క అభిష్టాన్ని తెలియజేస్తున్నాడు. ఆ మాటే మనం చదివాం 2వ రాజుల గ్రంథములో 2వ అధ్యాయములో 9వ వచనం చివరి భాగం. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చున్నట్లు దయచేయమనెను. ఏలియా దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్మలో 2 పాళ్ళు ఎవరికి కావాలట? ఎలీషాకి కావాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోరిక ఆత్మీయతలో ఉండాలి. మనము అనుసరించే దేవుని నుండి మనము కోరుకోవాల్సినది ఆత్మ సంబంధమైనటువంటివి. దాని వలన ద్వితీయమైనటువంటి ఇతర సౌఖ్యాలు, సుఖాలు, ఆశీర్వాదాలు కొనసాగుతూ ఉంటాయి. ఆత్మీయ స్థితిని నీవు అభివృద్ధిలోకి తీసుకొస్తుంటే మిగిలినటువంటి విషయాలు అనుకోకుండా దానిని అనుసరిస్తాయి. మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో మనము సౌఖ్యముగా వర్ధిల్లుతాము అని యోహాను 3వ పత్రికలో 2వ వచనములో మనము తెలుసుకొని ఉన్నాం. మన ఆత్మ ఎంతగా అభివృద్ధి చెంది ఉంటుందో అంతగా మనము అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి అని ఒక దైవజనుడు సంఘానికి, సంఘ బిడ్డలకు ఇస్తున్నటువంటి ఒక సూచన. ఆ సూచనే పాటించినటువంటి వారు ఎవరైనా కానీ ఎంతగా వారిలో ఆత్మ వర్ధిల్లింపజేస్తారో అంతగా అన్ని విషయాలలో వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా,
నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. మన సౌఖ్యమునకు, మన అభివృద్ధికి, మన యొక్క ఆశీర్వాదమునకు మనము వర్ధిల్లటానికి మూల కారణం ఏమిటి అంటే మనలో ఆత్మీయ స్థితి ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతగా మనము అభివృద్ధి చెందటానికి మనకు ఇమిడి ఉన్నటువంటి అంశం ఏంటంటే మనము అంతగా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ స్థితే మనలో గొప్ప కార్యాలు చేస్తాయి. అది ఎరిగినటువంటి వాడు కాబట్టే ఎలీషా తన యొక్క గురువు గారైనటువంటి ఏలియాను ఏ ఇతర అంశాలను కోరుకోవటల్లా, మీకున్నటువంటి ఆత్మలో 2 పాళ్ళు నాకు చేసే అంటున్నాడు. ఆత్మీయ కార్యాలు బహు గొప్పగా ఉంటవి. నేను వాటిల్ని నిర్వర్తించలేము, ఒంటరిగా మనము నిర్వర్తించలేము. నాకు వేరుగా మీరేమీ చేయలేరు అని దేవుని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మనలో దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉంటేనే మనలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మనము దేవునిని ఎరిగి ఉంటే, దేవుని యొక్క ఆత్మీయ స్థితి మనలో ఉంటే, నేను చేయు కార్యములన్నీ మీరును చేయుదురు అని దేవుడు మనకొక మంచి అవకాశం ఇచ్చాడు. ఆత్మీయ స్థితిని, ఆయన స్థితిని, పరిశుద్ధాత్మను మనలో కలిగి ఉంటే మనమట దేవుడు చేసే కార్యాలన్నిటినీ చేస్తామట. మనం ఒంటరిగా అయితే ఏమీ చేయం. జకరియా గ్రంథము 4వ అధ్యాయములో ఒక మాటను చూద్దాం. యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. దేవుడు చెప్తున్న వాక్కు ఇదే. మీకున్న శక్తి కాదు, మీకున్న బలముతో మీరే కార్యాలు చేయలేరు. కేవలము ఇది నా ఆత్మ ద్వారానే జరుగును. నువ్వు ఏ కార్యాన్ని పూనుకున్నా, ఇక్కడ సంఘము గురించి, సంఘము యొక్క అభివృద్ధి గురించి చెప్పబడిన లేఖనాలైనా మనిషి ద్వారా, ఒక మానవుని ద్వారా, నరుల ద్వారా నిర్వర్తించబడవలసిన ఏ కార్యమైనా ఒంటరిగా ఉండి మనం చేయలేము. దేవుడు లేకుండా చేయలేము. అపవాది సహవాసంలో అసలే చేయలేము. మన చేతులు బహు బలహీనమైనవి, మన కాళ్ళు బహుహీనమైనవి. మనము ఏ కార్యాన్ని చేయటానికి యోచన లేని మనసు కలిగిన వారు. అయితే పరిశుద్ధాత్మ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ ఏ స్థాయిలో నీలో ఉంటే, నీకున్న శక్తి కాదు, బలము కాదు, దేవుని ఆత్మ చేతనే ఆ కార్యాన్ని నీవు పరిపూర్ణం చేయగలవు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయముల్లో సౌఖ్యముగా వర్ధిల్లుము అంటున్నాడు. ఆత్మను, మన యొక్క సంతోషాన్ని దేవుడు సమీపం చేసి ఉన్నాడు. ఆత్మ లేకుంటే సౌఖ్యం ఉండదు. నువ్వు సౌఖ్యములో మునిగి ఉంటే ఆత్మ నీలో బలహీనమైపోతుంది. ఇవి ఒక తరాసులో వేసినటువంటి 2 దేవుని యొక్క అంశములు. ఒకవైపు ఆత్మీయత, రెండవ వైపు ఆశీర్వాదం. దీనిని నువ్వు సమపాళల్లో కొనసాగిస్తావు, అప్పుడు నీకు అభివృద్ధి ఉంటుంది. అందుకని ఏలియాతో ప్రయాణం చేసే ఎలీషా ఈ గురువు నుండి ఏమీ ఆశించట్లా. కేవలము ఒకే ఒక ప్రధానమైన విషయం ఏమిటి అంటే, అది దేవుడు ఏలియాలో ఉంచినటువంటి పరిశుద్ధాత్మలో 2 పాళ్ళు ఎలీషా నేను పొందుకోవాలి. దేవుని కార్యాలు మీ తరువాత నేను చూపించాలి. ఆత్మచేత కార్యాలు తరువాత వర్తమానంలో కాదు, భవిష్యత్తులో కూడా నేను చెయ్యాలి అని చెప్తున్నాడు. అతడు ఆశించిన రీతిగానే ఎలీషా దేవుని యొక్క అగ్ని రథముల పైన ఎత్తబడినప్పుడు, ఆకాశములోకి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఏలియా నుండి ఎలీషాకు పరిశుద్ధాత్మ అభిషేకము కలిగినటువంటి దుప్పటి లభించినది. ఆ దుప్పటితో, దాని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధితో, దాని యొక్క అభిషేకంతో ఎలీషా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసినట్లుగా మనము గొప్పగా కొన్ని సాక్ష్యాలను చూడగలం. అయితే ఏలియాతో ఎలీషా ప్రయాణం చేయటానికి మధ్యలో అనేకమైనటువంటి స్థావరాలు తగిలినాయి, ఎదుర్కొన్నారు. ఆ ప్రారంభపు ప్రయాణము నుండి గమ్యమైనటువంటి ఈ యొక్క చివరి దశ వరకు
అనేక పర్యాయాలు ఏలియాను ఎలీషా విడిచివేయవలసిన పరిస్థితి వచ్చినది, హెచ్చరిక కూడా వచ్చినది. అయినప్పటికీ గురువు నుండి పొందవలసిన ఆత్మీయత విషయంలో ఆసక్తి కలిగిన వాడు కాబట్టి ఏలియా దగ్గర నుండి విడిపోకుండా, సహవాసము కోల్పోకుండా కొనసాగుతూనే ఉండి ఈ గొప్ప ఆధిక్యతను పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు సంఘాలలో జరుగుతున్నటువంటి బహు దుఃఖకరమైనటువంటి ప్రవర్తన విశ్వాసుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ హీన స్థితిలో, నీ యొక్క పాపపు స్థితిలో నుండి నీకు దేవుని యొక్క విషయాలను వెల్లడి చేసి, అందులో మర్మాలను తెలియజేసి, నీ కొరకు ప్రార్థించి కన్నీరు కార్చి, నీ కుటుంబం కొరకు ఎంతో ప్రయాసపడి నిన్ను ఆత్మీయతలో వృద్ధి చేస్తున్నటువంటి తోటమాలి నీ సేవకుడు. అయితే నీ సేవకునితో కలిసి నీవు ఆత్మీయ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైన అంశాలను నీవు గమనములోకి తీసుకొని, మనస్పర్ధలు చేసుకొని, అనుమానాలు అపార్థాలు చేసుకొని, వ్యతిరేకతను ఏర్పరచుకొని, గర్వాన్ని పొంది, ఆధిక్యతను నీవు అనుభవించి అంతము వరకు ప్రయాణించాల్సినటువంటి నీ గురువు గారిని, దైవ సేవకుడిని, నీ ఆత్మీయ తండ్రిని, నీ యొక్క పాస్టర్ గారిని నీవు వీడి వెళితే 2 పాళ్ళ ఆత్మ నీలో నుండి తొలగిపోయే అవకాశం ఉంది. 2 పాళ్ళ ఆత్మ నీకు అందనటువంటి పరిస్థితి ఉంది. అదే మనకు ఏలియా దగ్గర పొందుతూ మనకు ఇస్తున్నటువంటి ఒక సందేశం. ఏర్పరచబడినటువంటి సంఘములో నీవు ఉన్న తర్వాత ఈ భౌతికమైనటువంటి ఆసక్తికి, గంభీరమైనటువంటి కళ్ళకు ఆసక్తి కలిగించే వాటి వైపు నీవు పోయి నీ యొక్క గురువు గారిని, ఆత్మీయ తండ్రిని విడిచిపెడితే నీకు రావాల్సిన ఆత్మపాళ్ళు ఆగిపోతాయి. ఈరోజు అనేక మంది సేవకులు కష్టాన్ని బట్టి, కన్నీటిని బట్టి, ప్రార్థనను బట్టి, బోధను బట్టి మేలైన స్థితిలో ఉండాల్సినటువంటి వాళ్ళు ఈ లోకపు పోకడల్లో ఉన్నటువంటి గంభీరమైనటువంటి ఫంక్షన్ హాల్స్లో జరిగేటువంటి పెద్ద పెద్ద వాటిల్లో ఉండేటువంటి ఆసక్తికరమైన అంశాలపైన వీరు తమ సొంత సేవకుల నుండి దూరమైపోయి పొందే ఆత్మపాళ్లను కోల్పోతున్నారు. పొందే ఇతర అనేకమైనటువంటి సౌఖ్యాల నుండి వారు దూరం అవుతున్నారు. అయితే ఎలీషా అలా కాదు. ఏలియా దగ్గర ఎన్నిసార్లు అభ్యంతరాలు ఇచ్చినా ఏలియా యొక్క సహవాసాన్ని విడిపోల. ఏ ప్రాంతాలు ఎలీషా తన ప్రయాణంలో ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చినది? 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి చూద్దాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, మొదటిసారిగా గురువు అయినటువంటి ఏలియాతో ఎలీషా గిల్గాలు నుండి ప్రయాణమవుతూ ఉన్నాడు. ఈ గిల్గాలు నుండి ప్రయాణమవుతూ ఉన్నప్పుడు బద్ధకస్తుడైతే, సోమరిపోతైతే, లోకములో ఉన్నవాడి ఎట్లా మాత్రమే ఆసక్తి కలిగిన వాడైతే, ఆత్మీయ విషయాల గురించి అశ్రద్ధ కలిగిన వాడైతే ఏ అనుచరుడైనా కానీ గిల్గాలులోనే ఆగిపోతాడు. కానీ 2 పాళ్ళ ఆత్మీయతను ఎదురుకు చూచేవాడు గిల్గాలు ప్రాంతాన్ని కూడా దాటి తన గురువు గారితో ప్రయాణం చేస్తున్నాడు. గిల్గాలు అనగా దేవుని యొక్క స్థలము అనే పేరుంది. పరలోక దేవుని యొక్క బలమైన కార్యాలు గిల్గాలులో దేవుడు ఇశ్రాయేలుకు రుచి చూపించాడు. ఆయన దేవుని బిడ్డల కొరకు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. గిల్గాలు అనేది ఒక గొప్ప ఆశీర్వాదపు ప్రదేశంగా ఉన్నది. అయితే ఆ గిల్గాలు అంటే మన ఆత్మీయతలో విశ్వాసము. ఆ విశ్వాసాన్ని మనం అవిశ్వాసంగా మార్చుకున్న, అల్ప విశ్వాసంగా మార్చుకున్న మన యొక్క ఆత్మీయ స్థితి 2 పాళ్ళు పొందటానికి అవకాశాన్ని కోల్పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సేవకునితో నీవు పొందినటువంటి విశ్వాసము, బాప్తిస్మము, రక్షణ నీవు నిలబెట్టుకుంటేనే నువ్వు గిల్గాలును దాటి క్రొత్త ఆత్మీయతలోకి ప్రవేశిస్తావు. అది కాకుండా నీవు ఈ లోకపు ఆకర్షణలో
పడి ఈ యొక్క కంటికి ఇంపుగా చెవికి ఇంపుగా ఉన్నటువంటి కూడికల్లోకి వెళ్ళి నీ ఆత్మీయతను విశ్వాసాన్ని కనుక బలహీనపరచుకుంటే నీవు గిల్గాలులో ఆగిపోయిన వాడు అవుతావు. ఆ పర్యాయం తర్వాత చెప్పబడినటువంటి మాట చూద్దాం. 2వ వచనంలో, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఏలియా 2వ సందర్భాన్ని చెప్తున్నాడు. నేను బేతేలుకు వెళ్ళాలి, నువ్వు ఇక్కడ గిల్గాలులో ఉండు, నేను బేతేలుకు వెళ్తాను అంటే ఎలీషా చెప్తున్నాడు తర్వాత మాట, ఎలీషా యెహోవా జీవము తోడు నీ జీవము తోడును, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణమయ్యారు. ఆదర్శమైనటువంటి అనుచరుడు, ఆదర్శమైనటువంటి దేవుని యొక్క సహాయకుడు, నేను బేతేలునకు వెళ్ళాలి, యెహోవా నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నా కార్యాలు బేతేలులో చూపించాలి, నీవు ఇక్కడ గిల్గాలులో ఆగిపో అంటే అనేక దేవుని కార్యాలు రుచి చూచిన ప్రదేశము, అనేకమైన విశ్వాసపు సంభవాలను అనుభవించినటువంటి ప్రదేశము, దేవుని సేవకులకు ఆశ్చర్య అద్భుత కార్యాలను చూసినటువంటి గిల్గాలులోనే ఆగిపోవాలనుకోవాలి. నా జీవము నీ జీవము యెహోవాతోనే ఉంది కాబట్టి ఆయన ఒక మాట అంటున్నాడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు, నేను నిన్ను విడవను అంటాడు. దేవుని యొక్క జీవము గురువు గారైన ఏలియాతో ఉంది. ఏలియా యొక్క ఆత్మ శిష్యుడైనటువంటి ఎలీషాతో ఉన్నది. అందుకని అంటాడు, ఎక్కడకు వెళితే నేను కూడా అక్కడికే వెళ్ళాలి అనేటువంటి మాటను అనుభవించినట్లుగా ప్రదర్శించినట్లుగా చూస్తున్నాడు. లేకపోతే ఆయన గిల్గాలులోనే ఆగిపోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. కానీ అలా జరగలేదు దేవుని బిడ్డలారా. ఒకసారి కనుక మనము రూతు గ్రంథంలో కనుక చూస్తే ఇలాంటి మాటే చూస్తాము. ఏ మాట? తన యొక్క అత్త అయినటువంటి నయోమితో ప్రయాణించటానికే రూతు సిద్ధపడినది, కానీ ఆమె తన అత్తను వదిలిపెట్టి తన యొక్క సొంత కార్యాలు చూసుకోవటానికి ఏమాత్రము ఇష్టపడలేదు అనే మాటను మనము రూతు గ్రంథంలో గనక చూడగలం. ఒకసారి రూతు గ్రంథము 1వ అధ్యాయంలోనే మనకు ఈ మాటలు చక్కగా ప్రేరణనిచ్చే మాటలు, ఆత్మీయత కలిగినటువంటి వారిని, దేవుని బిడ్డలతో ఉన్నటువంటి వారిని కలువటానికి ఆసక్తి కలిగినట్టు మాట. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. అందుకు రూతు, నా వెంబటి రావద్దని, నన్ను విడిచిపెట్టవద్దని నన్ను బ్రతిమలాడు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేనును వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతుమొందు చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెట్టబడెను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించ ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. మాదిరికరమైనటువంటి కోడలు అత్తగారితో, అన్యురాలైనటువంటిది దేవుని బిడ్డ అయినటువంటి అత్తగారితోనే ఉండాలనుకుంది. ఈనాడు మన సంఘాలలో, మన సమాజంలో, మన కుటుంబాలలో కుటుంబమంతయు యెహోషువ కుటుంబం వలె నేనును నా ఇంటి వారును దేవుని ఆరాధించదము, యెహోవానే ఆరాధించదము అనే సాక్షులుగా ఉంటే, కొన్ని కుటుంబాలలో తండ్రి ఒక విశ్వాసము, తల్లి ఒక నమ్మకము, యవ్వన బిడ్డ అసలు నాస్తికుడిగా ఉండటము, కుమార్తె తర్కం చేసేవాదిగా ఉండటము, ఇంట్లో ఉన్న కొంతమంది హేతువాదులుగా ఉండటము, అనేకంగా దేవుణ్ణి హీనపరిచే ఆత్మలు కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ సత్యదేవుని అనుసరించే వారితోనే ఉండాలని అక్కడ రూతు చెప్తుంది. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే ఎలీషా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గిల్గాలు అనగా దేవుని యొక్క స్థలము, గొప్ప కార్యాలు రుచి చూసిన స్థలము, విశ్వాసపు క్రియాలు జరిగించిన స్థలము. ఆ మెట్టు దాటి మనము ఇంకో స్థానానికి వెళ్ళాల్సిన స్థితి ఉంది. అక్కడ రాయబడినటువంటి మాట, బేతేలునకు వాళ్ళు వెళుతూ ఉన్నారంట. 3వ వచనం, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి,
నేను యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును వరము తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండుడి అనెను. ఇక్కడ బేతేలులో ఉన్నటువంటి వారు ఎలీషాను శోధిస్తూ ఉన్నారు. అయితే బేతేలులో ఏలియాతో ఎలీషా ఉన్నాడు. బేతేలు అనగా బలిపీఠము, బేతేలు అనగా యాకోబు చేత స్థిరపరచబడినటువంటి దేవుని మందిరము. ఈ బేతేలులో దేవుని యొక్క స్థిరత్వము కనపడినది. బలిపీఠము దగ్గరకు ఈ ఎలీషా ఏలియాతో వచ్చిన తర్వాత బహు గొప్పగా తన యొక్క ఆత్మీయతను స్థిరపరచుకున్నాడు. ఆనాడు యాకోబు ప్రయాణించినప్పుడు యాకోబునకు ఎదుర్కొన్నటువంటి గొప్ప సంభవము ఆదికాండము 28వ అధ్యాయం 18వ వచనం. ఇది దేవుని మందిరమే కానీ మరి ఒకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. సహజంగా అయితే అది మొదట ఉన్నటువంటి పేరు లూజు అనే ప్రాంతములో దేవుని యొక్క సన్నిధి ప్రదర్శించబడినది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ అతనికి దర్శనమిచ్చారు. పరలోకానికి తీసుకువెళ్ళే మార్గం ఇదే, గవిని ఇదే, ద్వారము ఇదే. అది యాకోబు అనుభవించాడు. అక్కడ ఆయన రాయి తీసుకొని బలిపీఠం కట్టాడు. అంతకు పూర్వము అబ్రహాము కూడా అదే ప్రాంతంలో బలిపీఠము కట్టాడు. అందుకని అనుభవాన్ని ప్రేరేపణ పొందినటువంటి యాకోబు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. అక్కడ ఫుట్నోట్లో రాయబడి ఉన్నది, బేతేలు అనగా దేవుని మందిరము. గురువు గారితో పాటు శిష్యుడు కూడా దేవుని మందిరంలో ఉన్నాడు. విశ్వాసముతో ఆగిపోలా. ఈనాడు అనేక మంది విశ్వాసులు గర్వముతో అతిశయముతో మాకు వాక్యం తెలుసు, మాకు ప్రార్థన తెలుసు, మందిరంతో పనేంటి, మేము ఎక్కడైనా కానీ స్వయంగా స్వతంత్రంగా ఉండగలము అనే ఆలోచన కలిగినటువంటి వారు ఉన్నాడు. నాకు ఒక సాక్ష్యము తెలుసు. ఒక కుటుంబము అధికంగా ఆశీర్వదింపబడినటువంటి కుటుంబమే, లోకరీత్యా అనేకమైన ఆశీర్వాదములతో ఉన్న కుటుంబము. అయితే దేవుని ఎడల ఆసక్తి విశ్వాసము కలిగి ఉన్నవారే. గిల్గాలు అనుభవం ఉంది. కుటుంబంలో గొప్ప కార్యాలు రుచి చూచారు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చూచారు. వారి అర్హత లేనటువంటి గొప్ప స్థితిలో ఉన్నారు. గిల్గాలు స్థితి అది. అయితే వారు మందిరము రావటానికి ఆసక్తి ఉండరు. వారి స్థాయి, వారి గొప్పతనము, అది అధికారము హీనమయ్యిద్ది. నిమ్నమైనటువంటి వారితో, తక్కువ వారితో ఉండుటకు వారి ఆసక్తి లేక మందిరానికి రాక వారు సేవకుని ఇంటికి పిలిపించుకుంటారు. కానుక సమర్పించగలిగేటువంటి స్థాయి ఉంది కాబట్టి మందిరంలో చేరుట కన్నా సేవకుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి అనేటువంటి ఆధిక్యాన్ని ప్రదర్శించేవారు. అలా ఉన్నారు ఈరోజు. సంఘంలోకి రావటానికి, మందిరంలోకి రావటానికి వారికి అతిశయం ఉంటుంది కానీ దేవుని సన్నిధిలోకి రావట్లా. కానీ ఎలీషా ఏలియాతో కలిసి దేవుని మందిరము అనబడినటువంటి బేతేలునకు చేరాడు. రెండంతల ఆశీర్వాదము, రెండు పాళ్ళ ఆత్మను పొందటానికి విశ్వాసమును దాటి ఆత్మీయతలోకి రావాలి, దేవుని మందిరంలోకి రావాలి. తర్వాత చెప్పబడినటువంటి 3వ మాట ఏమిటి అంటే 4వ వచనంలో, పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడును నేను నిన్ను విడువను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి. అయినప్పటికీ ఎరుకోకు వచ్చారు. ఎరుకో అనగా శోధన కలిగినటువంటి ప్రాంతం, ఆటంకములను కలిగించే ప్రాంతము, శాపగ్రస్తమైనటువంటి ప్రాంతము, అవిధేయత కలిగినటువంటి ప్రాంతము. అయితే ఆ ప్రాంతంలో ఎవరైతే స్తుతి చేయగలరో, ఆ స్థితిలో ఎవరైతే దేవునిని హెచ్చించగలరో వారు విజయము పొందగలిగిన వారు. ఎరికో అనగా ఒకప్పుడు అది శాపగ్రస్తమే. ఎప్పుడైతే దేవుని బిడ్డలు దేవునిని స్తుతించారో వారు విజయం పొందారు. యెహోషువ
నాయకత్వంలో వారందరూ దేవునిని బోరలూరి స్తుతించినప్పుడు ఎరుకో ప్రాకారాలు ధ్వంసమై వారు ఎరుకోను ఆక్రమించుకొని ఎరుకోను జయించినటువంటి వారుగా వారు కానానులో ప్రవేశించడానికి మార్గము పొందినట్టు వారు చూద్దాం. అనేకమైనటువంటి అడ్డంకులు నీకు ఉన్నప్పుడు, ఎరుకో లాంటి ప్రభావాలు ఉన్నప్పుడు దేవునిని నువ్వు ఆటంకపరచుకోవద్దు, ఆగిపోవద్దు, దేవుణ్ణి స్తుతించు. అయినా కానీ దేవుడు నిన్ను ఆత్మీయతలోకి తీసుకెళ్తాడు. చివరి భాగంగా వారు చేరుతారు 6వ వచనంలో. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మనెను అని పిలిచి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడును నీ జీవము తోడును నేను నిన్ను విడువనని చెప్పెను. వారిద్దరూ ప్రయాణమై సాగి యోర్దానుకు వెళ్ళారు. యోర్దాను అనగా దేవుని యొక్క రక్షణ ప్రాంతము, దేవుడు బాప్తిజం తీసుకున్నటువంటి ప్రాంతం, నీటి ద్వారా మనము కడుగబడటానికి కేటాయించబడినటువంటి మాదిరి ప్రాంతము. యోర్దానులో దేవుని యొక్క స్థితిలోకి మారటానికి, రూపాంతర క్రియ జరగటానికి ప్రవేశము, బాప్తిజము పొందటానికి దేవుడిచ్చేటువంటి అవకాశం. బాప్తిజము కలిగి ఉండాలి అంటే రక్షణ పొంది ఉండాలి, విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, లోక కార్యాలను మనము జయించగలిగి ఉండాలి. ఇవన్నీ చేస్తే, సంఘముతో చేస్తే, నీ సొంత సేవకునితో చేస్తే, నీ యొక్క ఆత్మీయ తండ్రితో గనక నువ్వు సహవాసంలో ఉంటే, ఆనాడు ఎలీషా ఏలియా నుండి 2 అంతల ఆత్మను ఎలా సంపాదించుకున్నాడో నీవు కూడా 2 అంతల ఆత్మను దేవుని నుండి పొందగలవు. అట్టి కృప దేవుడు నీకు తన దయా సంకల్పము చొప్పున కృపానిధి నుండి విడుదల చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, 2-3 ఉన్న చోట మా మధ్య ఉండేటువంటి వాడ, ఈ కృపా కాలంలో మాకు ఆదరణకర్తగా ఉన్నటువంటి వాడ, యేసు క్రీస్తును నాయన మేము అంగీకరించి మా పాపములను ఆయన ద్వారా క్షమింప చేసుకున్నట ద్వారా, బాప్తిసములో రక్షణ పొందుట ద్వారా, మరియు నిరంతరము ఆయన ఎడల విశ్వాసము కలిగి ఉండుట ద్వారా, నిరంతరము మందిరములో సేవకులతో సంఘముతో కలిసి ప్రార్థించుట ద్వారా, దేవుడు మా ఏ స్థితిలో ఉంచినా కానీ ఆయనను స్తుతించుట ద్వారా ఎలీషా ఏలియా అనుభవాలను మేము కలిగి ఉండుటకు మీరు మాకు ఈనాటి ఉజ్జీవమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. మా లోక స్థితిగతులను పరిగణలోకి తీసుకోకుండా ఏ రీతిగా ఎలీషా ఏలియాను అనుసరించి 2 పాళ్ళ ఆత్మను పొందాడో ఆ రీతిగా మేము కూడా నాయన పరిశుద్ధాత్మను పొంది మా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మేము అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లుటకును, మా కార్యములన్నీ మా బలముతో మా శక్తితో కాకుండా నీ ఆత్మ ద్వారా జరిపించుటకు 2 పాళ్ళ ఆత్మను మా దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దీవెన పొందుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సత్య సమాధానము, కృప మరియు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ పరిశుద్ధులతో కూడి మనందరకు సమృద్ధిగా పొంది ఉండునుగాక. ఆమేన్. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.